కాదయ్యా, నిజం చెప్పు, నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను. నన్ను తెలుసా అని అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒక పిచ్చాసుపత్రి పంపించు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసావనుకో. రైట్ కొట్టి కదా, డైరెక్ట్ గా నీ పేక్ కోసి జైలుకి వెళ్ళిపోతావు. ఓహో, జైలు అడ్రస్ కావాలా నీకు? అది వెరీ సింపుల్ అయ్యా. ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగా అనుకో. ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? ఈడస్త మన మాధవ్ దీక్షిత్తులో లేడు? ఉండటం ఏంట్రా ఆడే. అలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం. వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నాడు. పద క్లోజ్ అప్ లో చూద్దాం. అదా నిన్న శ్రావణ శుక్రవారం కదా, నువ్వు పూజ ఎలా చేసావు? నేను మాత్రం 30 మంది ముత్తైదువులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను. ఒరే మాధవా, మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచువేదాలు వస్తున్నారు, అటు చూడకు. నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం, కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా. ఏ మిస్టర్, లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు? నీకు అక్క చెల్లెలేరా? నువ్వేంటా? ఎరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కౌగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా. ఏం బాలేదు కదూ? ఒక్క నిమిషం ఉండు. అక్క విజయ్ సంటక్క, ఏంట్రా స్లో మోషన్ లో వస్తుంది? చూడక్క, ఈ మగ వెధవులు అల్లరి చేస్తారు. ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటీజింగ్ అంతం చేయడమేరా నా ఆశయం. మీలాంటి ఎదవల్ని మక్కలేరు పోలీసు లాకప్ లో వేయడమేరా నా కర్తవ్యం. ఎంత పర్సనాలిటీ వేసుకొని బాయ్. ఏంటి బస్సు ఎక్కుతావా? దా ఒక్కడి పీకుద్ది. భయ్యా భయ్యా, ఏంటి భయ్యా ఏదో ఊహల్లో తేలిపోతున్నట్టున్నావు? అవునరా, ఆ లిఫ్ట్ సుందరి మళ్ళీ కల్లోకొచ్చింది. కల్లోనా? నాకు నిజంగానే కనిపించింది. వాట్? నువ్వు చూసావా? చూడడం ఏంటి, వెంట పెట్టుకు మరీ తీసుకొచ్చాను. సక్సెస్! ఉరేనా సుబ్బరాజు, ఉరేనా సుబ్బి, ఎక్కడ్రా నా మెరుపుతీగ? మెరుపుతీగైతే తళుక్కును మెరిసి మాయమైపోతుందని ఏకంగా ఉక్కు తెగినే తీసుకొచ్చేసాను. థ్యాంక్స్. అటు అంత గొప్ప అందగత్తి నేనా? ఒరే అమ్మో, యారా బుర్ర తక్కువ, దాని దెబ్బకు దెమ్మ తిరిగిపోయి నేను ఊరు పారిపోయేస్తే పిలుచుకొచ్చి మరీ నా పేక మీద కూర్చోబెడతావరా? అయ్యా, అది కాదు భయ్యా, మీ ఇద్దరు క్లోజ్ కదా అని. క్లోజ్ కాదురా, మహా లూజు. కంటపడ్డానంటే కాళ్ళు చేతులు కట్టేసి మరీ కట్టించేసుకుంటా. లేరా, ఎందుకు తీసుకొచ్చారా దాన్ని? ఎందుకంటే ఈ మధ్య మందుకు డబ్బులు అడుగుతున్నా సరే ఇవ్వకుండా పేటరైపోతున్నా కదా, కొంచెం కంట్రోల్లో పెడదామని శాంపిల్ కి. ఏంటి, మందుకు డబ్బులు లేవా? మందుకేగా మరే. ఎలకా మందు పెట్టానంటే సచ్చుకుంటారు రే. ఏం చేస్తావో నాకు తెలీదు, మర్యాదగా దాన్ని ఇంట్లోంచి అవతలకు తోసిపారే, లేదా నువ్వు చచ్చావే. ఎక్కడ ఎక్కడ నా బాల? నిన్నే. అమ్మా నీ గోల, మా వాళ్ళేడు, నువ్వు వెళ్ళరా. ఇప్పుడేగా ఉన్నాడన్నా, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్తావు, గంట క్రితం మరణించాడట. నా బాలను పట్టుకుని అంత మాట అంటావా? చేద్దావా డార్లింగ్? చెప్తున్నా. అబ్బా, ఈ పువ్వు ఎంత బాగుంది. బాగుంటే బాగుందిలే. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పిన మాట వినకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. అబ్బా చచ్చినోడా, నేను కూర్చుంటే నేను కడుపు మంటతో బల్ల దొరుకుతావా? నువ్వు తన్నేసి నేను జరిపానంటావా? చెయ్యద్దావా? బాలా అయ్యా, ఎక్కడున్నావా? ఈ మెంటల్ వచ్చేసింది. బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు. డార్లింగ్,
జరిగినట్టుంది. ఏంటి బ్యాడ్ లుక్స్? పంపదీసి నన్ను కానీ లవ్ చేసేట్లేదు కదా? అబ్బా ఎలా ఉంది ఐడియా? ఇటే చూస్తుంది, ఏదో మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా? ప్రేమ అంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి దాంతో లేచిపోయేవి సిడిఎఫ్జి. అరే అరే, లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా, అది పోయింది, పోయాచి గాన్ గాయబ్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో, సీన్లు వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచి రెడీ అయిపోతుందేమోరా. షీఈస్ ఫెంటాస్టిక్ రా. డే టైం లో మిడ్ నైట్ మసాలా. సెల్వే, గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని. రే 7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. బాలు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా. ఈ రోజు మనకు రొమాంటిక్. ఏంట్రా బాబు ఆంటీ దగ్గర నవ్వేస్తుంది? డిన్నర్ కు టైం అయింది కదా, అందుకే ఆంటీ ఆనందంగా ఉంది. ఇంకా మాట్లాడతారా బాబు? డిన్నర్ అయితే ఏం మాట్లాడతారు, పడుకుంటారు. బాలు బాలు, తలుపు తీరా. మీరు చదువుకోరా, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో రాటి, నిద్ర వస్తే తాగి చదువుకోండి. నిద్ర రమ్మన్నారాదుగా. ఇంకా ఎక్కడ కూర్చున్నారంటే లోపలికి వెళ్ళరా వీళ్ళు. అంకుల్ కి స్టార్టింగ్ ట్రబుల్ ఏమో. ఆంటీ స్టార్ట్ అయిందిరా. లేదురా, అంకుల్ కూడా స్టార్ట్ అయ్యాడు. అయితే మనం కూడా వెళ్దామా? ఏంట్రా తొందర, తలుపులు వేసుకుని. కుదరదురా బాబు, న్యూస్ రీల్ చూడాలి. పదండ్రా. ఏంటారు బాబు, ఎంత ఎత్తులో కట్టుకున్నాడు. తీసరా, నేను ఎక్కుతారా, నేను ఎక్కుతారా. ఆంటీ ఎదురా, లోపల ఏం చేస్తున్నారా బాబు? అంకుల్ వదిలేసి ఏం చేస్తుందిరా? క్లీన్ చేసుకుంటుందేమో కిచెన్. ఆ కిచెన్ సెక్షన్ రేపు చూసుకోవచ్చుగా. ఏడేంట్రా బాబు, పొట్ట రుద్దుకుంటాడు. పిలువే. ఆడికి లేని తొందర నీకెనక. అది కాదురా బాబు, ఈ పుస్తకం చదువుకుంటే నిద్రపోతే మన బతికేం కావాలరా? పోతుంది. ఎలాగో విప్పేదగా వేసుకోవడం ఎందుకు? యూ సిల్లీ. ఏమిటో ఇంత లేటు? నీళ్ళు సర్దుకోవాలి కదా. మనకి ఎప్పుడు వస్తాయో ఇలాంటి రోజులు. కాదురా, WWF లైవ్ రా. బాబు
ఎవరో దొంగ వాళ్ళారా చంపేస్తానే అనుకుంటున్నారు నరికి పడేస్తానే అనుకుంటున్నారు ఏమైంది అంకుల్? ఎవరో దొంగ వాళ్ళు చొరబట్టడానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అంకుల్. అయినా వెంటిలేటర్స్ క్లోజ్ చేసుకోవచ్చు కదా మీరు. సకల్ ఆపేడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. వెళ్ళి చూస్తారా? నీ అబ్బా సినిమా అనుకున్నావరా? ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి. నేనేం తప్పు మాట్లాడానా? వెంటిలేటర్ రండమ్మా. ఫోన్ మాట్లాడటానికి వచ్చారా లేక నన్ను చూడటానికి వచ్చారా? రెండింటికి అనుకోండి. అలా అనకమ్మా, నా మనసు పాడైపోతుంది. నాకేమైనా ఫోన్ వచ్చిందా మావయ్య? నీకు వచ్చిందే. అది 10 గంటలకి వెంకట ఫోన్ చేశాడమ్మా. 11 గంటలకి శంకర్ ఫోన్ చేశాడు. ఆ తర్వాత 11:30 గంటలకి విజయ్ కుమార్ ఫోన్ చేశాడు. 12 గంటలకు రాజశేఖర్ ఫోన్ చేశాడు. 1 గంటకు సుబ్బారావు 5 సార్లు ఫోన్ చేశాడమ్మా. తర్వాత 1:30కి అతను నమశివాయ్ అంట ఎవరో మాట్లాడారు. పేరేంటమ్మా అలా ఉంది? ఓల్డా? అతని పేరే అలా ఉంటుంది, కానీ మంచి పర్సనాలిటీగా ఉంటాడు. కొంచెం చెయ్యొదుతారా? వీళ్ళ సంగతి అలా ఉంచి మావయ్య. సుబ్రహ్మణ్యం ఫోన్ చేస్తాడు. అతను గనక ఫోన్ చేస్తే నేనే 6 గంటలకు అతను మీట్ అవుతాను. చెప్పు. ఏమ్మా, నాకు చాలా రోజుల నుంచి సందేహం. నువ్వు ఇంత టైట్ గా ప్యాంట్ వేసుకున్నావే, అది నువ్వు ఒంటి మీద వేసుకున్న తర్వాత కుట్టిందా? స్టెచ్ మావయ్య. స్ట్రక్చర్ బాగానే ఉంది, స్ట్రక్చర్ బాగానే ఉంది. నీకు వయసు అయిపోయిందిరా యుగ పురుషుడా. ఎందుకు? మా బావగారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు. మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణ వార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? పైగా బాకీ తిరిగి ఇవ్వటానికి కాదు కదా, రావడానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలా లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా, అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతిలో పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. పాపం పిల్లలు కలదాయి. ఎంత జాలేసిందంటే అంత జాలేసింది. సరే ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతుందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారు? అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాలతో చచ్చే చావచ్చి పడిందండి. సరే ఇదిగో, ఇది మీది, ఇది ఆయనది. రేలంగి రమణారెడ్డి గారు. బావా ఎవరొచ్చారో చూడు. అవునండి, అప్పారావునే వచ్చేసా. మీ బాకీ తెచ్చేసా. అక్క బావ లేచిపోతున్నాడు. బావ లేచిపోతున్నాడు. ఏమిటి లేచిపోతున్నాడా? ఎవరితో? పంపతీసి మానవుడుతున్నా? ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మానందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క బావ పడిపోయాడు. అవును, పడి పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారు. మీ ఆయన ఆల్రెడీ పోయారు కదా. దొంగ సచ్చిరోడా, నీకు అప్పు ఇచ్చేగా మా ఆయన పోయింది. ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బు నువ్వే ఉంచుకోపో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను.
నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్ గానైనా? వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను, నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను. అన్ని వందలిచ్చి చచ్చారు. ఓ 10 ఉందా? ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివాలా? ఎంబీబీఎస్ చదువుకున్నారా? అప్పిచ్చువాడు వైద్యులు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకని చాకొట్టు చాలదు, ఇంత 10 తీసుకెళ్ళా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం